విశేషమైన దినం. దగ్గరలో నది సముద్రం ఉంటే సముద్ర స్నానం లేదా నదీ స్నానం చేసే ఒక సాంప్రదాయాన్ని మన పూర్వీకులు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ 4 పూర్ణిమల్ని ఆషాఢ, మాఘ, వైశాఖ, కార్తీక పూర్ణిమల్ని మన వాళ్ళు గురు పూర్ణిమ ఉత్సవాలు చేయడానికి పెద్దలు నిర్ణయించడం జరిగింది. ఈ ఆశ్రమంలో గత కొన్ని సంవత్సరాలుగా అటువంటి సత్సాంప్రదాయం నడుస్తున్నందుకు మనందరం గర్వపడాల్సిన అంశం. అటువంటి ఈ గురు పూర్ణిమ రోజు 2 చక్కటి పుస్తకాల యొక్క ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం కూడా చాలా సంతోషం. దాంట్లో ఈ ఆశ్రమ వ్యవస్థాపకులైన స్వామివారి యొక్క శివస్వామి శతకాన్ని మరియు ప్రస్తుత ఆశ్రమాధిపతి శ్రీయానంద స్వామి వారి జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకాలు 2 పుస్తకాల్ని ఆవిష్కరించడానికి చాలా గొప్ప పండితులు, ఆంధ్ర రాష్ట్రంలోనే పేరెన్నికగన్న మహాశాస్త్రవధాని డాక్టర్ కడిమిళ్ళ వరప్రసాద్ గారు. మనం అందరం సంస్కృతి ఛానల్లో వింటే భారతం వినాలి అనే కార్యక్రమాన్ని బహుశా అందరూ చూస్తూనే ఉండొచ్చు. అటువంటి గొప్ప పండితులు మన మధ్యకి రావటం మాత్రం మన యొక్క ప్రాంతపు అదృష్టంగా నేను భావిస్తున్నాను. అలాగే ఈనాటి కార్యక్రమానికి శ్రీయానంద స్వామి వారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను. కడిమిళ్ళ వరప్రసాద్ గారు మహాసహస్రావధాని 2 పుస్తకాల్ని ఆవిష్కరించే మహానుభావుడు శ్రీ కడిమిళ్ళ వరప్రసాద్ గారిని వేదిక మీదకి తీసుకొని రావాల్సిందిగా లక్ష్మీనారాయణ గారిని కోరుతున్నాను. వైరాపట్నంలోనే ప్రముఖమైన వ్యక్తి శ్రీ ఊట్కూరు కృష్ణమూర్తి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. వేచి ఉన్నది అష్టావధానం కోసం అన్న సంగతి మాకు తెలుసు. ఆ అష్టావధానం కార్యక్రమం ఒక 15 నిమిషాలు ప్రకటించిన కార్యక్రమానికి ఒక 15 నిమిషాల ఆలస్యంతో సరిగ్గా ప్రారంభం చేస్తాం. ఈ యొక్క ఆశ్రమ అధిపతి శ్రీ జ్ఞానానంద స్వామివారు ఈ యొక్క ఆశ్రమానికి ఎంతో సేవ చేసి, అలాగే ఈ ప్రాంతంలో వారి యొక్క శిష్యులు చాలామంది దీక్షాపరులుగా కూడా ఉండటం జరిగింది. ఒక చక్కటి వైదిక సాంప్రదాయాన్ని ఈ ప్రాంతంలో నెలకొల్పిన శ్రీ జ్ఞానానంద స్వామి వారు చాలా గొప్ప రచయిత. వారి యొక్క చాలా పుస్తకాలు అవి ఆముద్రితకాలుగానే ఉండటం జరిగింది. దానిలోని ఒక శతకం, శివస్వామి శతకంని వారి శిష్యుడు, వారి అల్లుడైన ఖమ్మంలో న్యాయవాది శ్రీ మాదిరాజు లక్ష్మీనారాయణ గారు దాన్ని ప్రింటింగ్ చేయించి దాని ముందు మాట మహాసహస్రావధాని డాక్టర్ కడిమిళ్ళ వరప్రసాద్ గారి చేత సమీక్ష రాయించి, అలాగే ఆకెళ్ళ సత్యనారాయణమూర్తి గారు, గరికపాటి నరసింహారావు గారు ముగ్గురు రాష్ట్రంలో పేరెన్నిక కన్నా
పండితులు వారి చేత సమీక్ష రాయించి ఈనాడు డాక్టర్ కడిమిళ్ళ వరప్రసాద్ గారి యొక్క హస్తాలతోటి వాటిని ఆవిష్కరించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ శివస్వామి శతకాన్ని డాక్టర్ కడిమిళ్ళ వరప్రసాద్ గారుని ఆవిష్కరించవలసిందిగా నేను కోరుతున్నాను. దామదా కళ్యాణి మా కృతజ్ఞతలమని శ్రీ ఊటుకూరు కృష్ణమూర్తి గారిని అక్కడే కూర్చొని ప్రసంగించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నాకు శక్తికి మించిన పని, కానీ ఒక రకంగా నాకు అర్హత ఉంది. ఎందుకంటే అందరికంటే పెద్దవాడిని, 70-82 ఏళ్ళు ఉన్నాయి. కాబట్టి నా ఒక్క యోగ్యతోటి మీ ముందు ఈ 4 మాటలు చెబుతున్నాను. ఈ ఆశ్రమ స్థాపన గురించి గ్రంథంలో చెప్పారు. తర్వాత ఈ ఆశ్రమం ఇప్పటి వరకు ఇంత అభివృద్ధికి తీసుకువచ్చిన శ్రీయానందనాథ అంటే కళ్యాణికి రామారావు గారికి కృతజ్ఞతాభినందనలు సమర్పించుకుంటున్నాను. ఇక నేను ఎక్కువ మాట్లాడలేను, దయచి క్షమించండి. శివస్వామి పుస్తకం మీద సవివరంగా సమీక్ష ఇవ్వవలసిందిగా శ్రీ కడిమిళ్ళ వరప్రసాద్ గారిని సవినయంగా ప్రార్థిస్తున్నాను. శ్రీమాతృగురుభ్యాం సభాయై చ నమః. జ్ఞానానందనాథ వారి యొక్క పాదపద్మాలను, సుఖానందనాథ వారి యొక్క పాదపద్మాలను స్మరిస్తూ ప్రస్తుత పీఠాధిపతి అయినటువంటి శ్రీ ఆనందనాథుల వారి యొక్క పాదపద్మాలకు నమస్కరిస్తూ, ఇంకా పెద్దలు, సభలో ఉన్నటువంటి పెద్దలు, మీ అందరికీ కూడా శిరస మనస వచస నమస్సమాంజలు ఘటిస్తూ, ఇదొక మధురమైన అనుభూతిని కలిగించేటువంటి ఘట్టం. ఎందుకంటే ఈనాడు పరిస్థితి, ఎవరైనా ఒక వ్యక్తి తన పుస్తకం రాస్తే ఆ పుస్తకం వెలుగులోకి తీసుకురావడానికి తానే తాపత్రయపడ్డం, ఆ తాపత్రయం సఫలమైతే పుస్తకం 10 మంది చేతికి రావడం, లేదంటే అక్కడతో దాని చరిత్ర ఆగిపోవడం. కానీ ఆయన వెళ్ళి, ఆయన తర్వాత మళ్ళీ మరొకరు వెళ్ళి, 3వ వారు అంటే ఒక 3వ తరంగా ఇక్కడ ఉన్నప్పుడు వారి యొక్క, వారి శిష్యుల యొక్క, వారి అభిమానుల యొక్క, వారి కుటుంబ సభ్యుల యొక్క ఆ సాహితీ తృష్ణ అయితే, గురు భక్తి అయితే, వీరి కారణంగా ఆనాడు వారు వ్రాసి వదిలి వెళ్ళిపోయినటువంటి పుస్తకం వెలుగులోకి వచ్చినందుకు గాను దీనికి కారణభూతులైనటువంటి సంస్కార హృదయం కలిగిన వారందరినీ ముందు అభినందిస్తున్నాను నేను. సహజంగా పీఠాధిపతులు అంటే
ఈ ఆశ్రమ నిర్వహణము అంటే వారి దృష్టి ఆధ్యాత్మికము తప్ప వేరే రంగాలలో ఉండదు. కానీ ఆధ్యాత్మికతకు సాహిత్యం తోడైతే ఆ వేదాంత భావం ప్రజల గుండెలలోకి సరాసరిగా వెళుతుంది అని లోకానికి రుజువు చేసినటువంటి వ్యక్తులు శంకరాచార్యులు వంటి ఆచార్యులు ఉన్నారు. వేదాంతం కేవలం వేదాంతంగా చెప్పకుండా దాన్ని శ్లోకబద్ధం చేసి కవితాత్మకం చేసి ప్రజలందరూ హృదయాల్లోకి వెళ్ళేలా చేశారు. అంతేకాదు రామతత్వాన్ని తత్వంగానే అర్థం చేసుకోవడం తేలిక కాదు అనుకున్న వాల్మీకి మహర్షి రామాయణ కావ్య రూపంలో మనకు అందించారు కాబట్టి ఇవాళ రాముడు ఏమిటో మనకు తెలిసింది. అలాగే వ్యాసుడు అలా సాహితీ రూపంలో అందించాడు కాబట్టి ఇవాళ కృష్ణుడంటే ఏమిటో మనకు తెలిసింది. కనుక ఎక్కడ సాహిత్యం ప్రధాన మార్గంగా తీసుకోబడుతుందో అక్కడ ఆధ్యాత్మిక సంస్కారం పండుతుంది. అదే ధోరణిలో ఇవాళ పెమ్మరాజు వేణుగోపాలకృష్ణమూర్తి గారు కూడా తన ఆధ్యాత్మిక భావాలను ఛందస్సులో పెట్టి కవితాత్మకం చేసి పద్య రూపంలో మనకు అందించారు. అయితే సాధారణంగా ఈ ఆశ్రమవాస జీవితం గడుపుతూ ఉండేటువంటి మార్గంలో ఉండే వారికి రసదృష్టి తగ్గుతుందేమో, కవితాత్మకత తగ్గుతుందేమో, ఊరికే పద్యాలు రాసే అభ్యాసం వస్తే అలా పద్యాలు రాసుకుంటూ వెళ్ళిపోతారేమో అనుకుంటే కుదరదు. దానికి పూర్వీకుల శంకరాచార్యుల వారి దగ్గర నుంచి వారు చెప్పాలనుకుంటే ఎంత మంచి కవిత్వం చెప్పచ్చో అందరూ రుజువు చేసి ఉన్నారు. ఇవాళ ఈయన కూడా ఈశ్వరుడి మీద పద్యాలు రాస్తూ ఇప్పుడు ఒకే విషయం కవిత్వం చెయ్యాలి అంటే మనస్సులో విలక్షణమైన ఆలోచన పండే తత్వం ఉండాలి. పల్నాడు సీమలో నీళ్లు లేవు, ప్రజలంతా బాధపడుతున్నారు. సరే శివుణ్ణి కోరుకుంటే శివుడి నెత్తి మీద గంగ ఉంది కదా, ఆయన ఇస్తాడేమో కరుణిస్తాడేమో అనిపించింది. ఓ భక్తుడైతే పరమేశ్వర ఇక్కడ మేము నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం, కాస్త నీళ్లు ప్రసాదించవయ్యా అని అడుగుతాడు. అంతకించి అడగడు కదా. అది ప్రార్థన అవుతుంది తప్ప కవిత్వం కాదు. అదే విషయాన్ని శ్రీనివాసుడు అడగాలనుకున్నాడు. వెంటనే కవితాత్మకం చేశాడు దాన్ని. ఏమని? సిరిగలవానికి చెల్లును తరుణుల 16,000 తగ పెండ్లాడన్ తిరిపమునకిద్దరాండ్రా పరమేశ గంగ విడుము పార్వతి చాలు. ఏమయ్యా, డబ్బున్న వాడికి ఒకరు కాదు ఇద్దరు కాదు 16,000 మందిని తన చుట్టూ తిప్పుకున్న చెల్లుతుంది. విష్ణుమూర్తి లక్ష్మి ఆయన భార్య, ఇంక బాధే ఉంది. ఇక్కడ కృష్ణుడిగా 16,000 మందితో వ్యవహారం నడిపాడు. నువ్వు చూస్తే ఆది భిక్షువు వాడు ఏమి అడిగేది అని కదా. అసలే నువ్వు బిచ్చమెత్తుకుంటావా? బిచ్చమెత్తుకునేవాడికి మళ్ళీ ఇంతోటి సింగారానికి 2 భార్యలు కావాల్సి వచ్చారా? కాబట్టి ఒక భార్య పార్వతి నీకు చాలు, ఆ గంగని మాకు ఇచ్చేయి అన్నాడు. అది కవి అడిగిన దానికి మిగిలిన వాళ్ళు అడిగిన దానికి తేడా. అప్పుడు ఏమవుతుంది? ఆ హృదయం ఒక్కసారి మనకి వికసిస్తుంది, రసరంజితం అవుతుంది హృదయం. అప్పుడు దాన్ని ఆనందంగా చదువుకుంటాం. అప్పుడు ఆ కవి ఆ రుచి మనకు తెలిసిన తర్వాత ఆ కవి ఏ మార్గంలో తీసుకుపోతే ఆ మార్గంలో అలా కూడా వెళ్ళిపోతాం. అందుకు కవిత్వం ఉపయోగపడుతుంది. శివుడు గొప్ప దేవుడు, శివుడు బోళాశంకరుడు, శివుడు ఏమడిగినా ఇస్తాడు. శివుడు అంటే శివుడైనా కేశవుడైనా ఎవరైనా సరే దైవం. దైవం చాలా గొప్పవాడు, దైవం చాలా గొప్పవాడు అంటే మన మనస్సు లగ్నం కాదు. సర్లే గొప్పవాడేమో లే దేవుడు. అలా కాకుండా ఆ గొప్పతనాన్ని రకరకాలుగా చెప్పచ్చు కవితాత్మకం చేస్తే. ఈయన ఏమంటున్నారంటే ఒక చోట, నీ జడలందు చిక్కుల గణించుట సాధ్యమయేని తండ్రి, నా ఈ జనిలోని తప్పులు గణింపగవచ్చు. పరమేశ్వర నన్ను నీ దగ్గరికి చేర్చుకోవయ్యా అని కోరుతున్నాను. ఏంటయ్యా చేర్చుకునేది? నువ్వు జన్మెత్తాక బోల్డని తప్పులు చేసావు. ఎన్ని తప్పులు చేసావో తెలుసా అని ఈశ్వరుడు అడగాలనుకున్నాడు అనుకోండి. ఇంకా అడగకుండానే, ఏమయ్యా నీకంత పెద్ద జడుంది కదా, అంత చిన్న చిన్న జుట్టుంటేనే మాకు చిక్కులు పడుతోంది, ఇంత పెద్ద జడుంటే నీకు ఎన్ని చిక్కులు ఉంటాయి? చిక్కులు అన్నమాట శ్రేష అనమాట. మళ్ళీ అక్కడ ఎన్ని చిక్కులు ఉంటాయి నీకు చెప్పు. నీ జడలో ఎన్ని చిక్కులున్నాయో చెప్పు. అవి లెక్క పెట్టడం సాధ్యమైతే నీ జన్మలెత్తుతూ పుట్టాక నేను ఎన్ని తప్పులు చేశానో చెప్పడం సాధ్యం అవుతుంది. అంటే ఎన్ని చేసావో చెప్పడం మాకేది, ఇంక నీకేం తెలుసు. ఇంకిప్పుడు దేవుడు ఏమనగలడు? కాబట్టి
చిక్కులు అనేవి వస్తేనే మనిషి తప్పులు మా దగ్గర ఉన్న ఆ దేవుడి దగ్గర నీ దగ్గర ఉన్నప్పుడు. కాబట్టి ఈ లెక్కెట్టడం మారి. నీ జడలో చిక్కులు మేము లెక్కెట్టం, మా తప్పు నువ్వు లెక్కెట్టద్దు, మాకు సాహిత్యం ఇచ్చి. చూడండి ఎంత చమత్కారంగా చెబుతున్నాడు ఈయన. అదే ఇంకో మాట అంటారు, స్థానుడవంచెరింగి శతధాకరగింపదలంతూ. పరమేశ్వర నిన్ను కరిగించేయాలి అంటే నా యందు అనుగ్రహంతో నీ మనసు కరిగిపోవాలి అని నా ఆలోచన. మంచు అయితే కరుగుతుంది, కానీ రాయి కరుగుతుందా ఎక్కడన్నా? ఈశ్వరుడికి స్థాణువు అని పేరు. స్థాణువు అంటే కదలని మెదలని రాయి అని అర్థం అన్నమాట. నువ్వు రాయని నాకు తెలుసు, నువ్వు రాయవని మాకు తెలుసు. తెలిసినా సరే నిన్ను కరిగించేద్దాం ఏమిటో వెర్రి ప్రయత్నం నాకు. నువ్వు కరుగుతావా అంటే ఎంత ప్రయత్నించినా ఎంత అర్చించినా కరగవేంటయ్యా అని ఒక రకంగా దెప్పి పడవడం. భగవంతుడితో కూడా వెటకారాలాడడం, భగవంతుని కూడా దెప్పి పడవడం ఆ శక్తి ఒక కవులకు మాత్రమే ఉంటుంది, నీకు ఎవరికి ఉండదు. కవి దేవుడితో ఎలాగైనా మాట్లాడతాడు, చాలా లోకు చేసి కూడా మాట్లాడగలడు. కవికి ఉన్నటువంటి సామర్థ్యం అది. అలాగే దిగంబరుండవని నమ్మియు వస్త్రములీయజూతూ. వస్త్రం సమర్పయామి, షోడశోపచార పూజ చేస్తాం, వస్త్రం ఇవ్వాలి. ఒకవేళ ఆ సమయానికి రోజు వస్త్రాలు ఎక్కడి తీసుకొస్తాం, అందుకోసమని వస్త్రార్థం అక్షతాన్ని సమర్పయామి, ఆ నక్షత్రాలు వేస్తాం. 16 ద్రవ్యాల్లో 16 ఉపచారాల్లో ఏది అభావమైనా వెంటనే అక్షతలు రెడీగా ఉంటాయండి మన దగ్గర. అదే 4 అక్షతలు వేస్తే ఇది అదే అనుకోవయ్యా, ఇది అదే అనుకోవయ్యా. దేన్నైనా ఏదైనా అనుకుంటాడు కానీ భగవంతుడు నైవేద్యం దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం ఇది నైవేద్యం అనుకుంటే కుదరదు, అక్కడ ఆకలి తీరాలి. అందుచేత వస్త్రార్థం అక్షతాన్ని సమర్పయామి, గంధార్థం అక్షతాన్ని సమర్పయామి. దేనికైనా అనొచ్చు కానీ నైవేద్యార్థం అక్షతాన్ని సమర్పయామి అంటే వాయిన్ చేస్తాడు, అస్సలు ఊరుకోడు. పెట్టు, నువ్వు ఎంతైనా పెట్టు, నేనే పంచపక్ష ప్రమాణాలు తమన్నానా. కానీ క్షేమ స్థైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధుల కోసం ఎంత బెల్లం మొక్కన నైవేద్యం పెట్టాలి కదా, మనకి అన్ని కావాలి కదా. మరి ఎంత బెల్లం మొక్క నైవేద్యం పెట్టిన పాపానికి లేకపోతే పుణ్యానికి ఆ దేవుడు మనకి ఎన్ని చేయాలి? క్షేమం, స్థైర్యం, విజయం, అభయం, ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం. ఆ పైనకి లేవేమి ఉంటే అడిగద్దు. ఇంకా ఇచ్చిందంత బెల్లం అది కూడా మళ్ళీ ప్రత్యామ్నాయంగా అక్షతాన్ని సమర్పయామంటే కుదురుతుందా? కుదరదు. అదైనా నిజమే నైవేద్య పత్రం, పుష్పం, ఫలంతో ఇవ్వనట్టుగా ఇవ్వాలి. సరే, అలా ఈయనకి నిజంగానే వస్త్రాలు ఇద్దాం అనుకుంటున్నాను, కానీ పరమేశ్వరుడు దిగంబరుడు, బట్టలు కట్టుకునేవాడికి వస్త్రాలు ఇవ్వాలి. కానీ నేనేమో ఏనుగు చర్మం కట్టుకుంటాను, పులి చర్మం కట్టుకుంటాను, లేదా దిక్కులే నాకు వస్త్రాలు, అసలు నేను బట్టలు కట్టుకునేవాడికి వేమన యోగిని తీసుకొచ్చి పట్టుబట్టలు పెడితే ఏంటంటే ఉపయోగం? ఆయన ఉపయోగించుకుంటాడా? నువ్వు దిగంబరుడు అని మాకు తెలుసు, అయినా వస్త్రాలు ఇద్దాం అనుకుంటాం. సమ్మానిత భస్మధారివను మాట నెరింగియు గంధమిత్తు. నీకు గంధం సమర్పయామి అని ఎంత ఖరీదైనా మంచి గంధం చెక్క కొనుక్కు తెచ్చి కష్టపడి అరగదీసి, అది ఈయన కాలానికి వెళ్ళండి, ఇంకా ఇవాళ దానికి కూడా పౌడర్లు వచ్చేసాయి. ఆ పౌడర్లో గంధం ఎంత ఉందో, మిగతా పనికిరాని చందం ఎంత ఉందో మనకు తెలియదు అనుకోండి. ఆ పౌడరు నీళ్ళలో కలిపేస్తున్నాం, గంధం సమర్పయామి అని జల్లేస్తున్నాం అంతే. కానీ ఆ గంధపు చెక్కదిచ్చి కష్టపడి అరగదీసి నీకు గంధం ఇస్తారా? అసలు నీకు ఇష్టమేమిటి? ఒళ్ళంతా బూడిద పూసుకుంటాం. చంటి పిల్లాడికి తల్లి పాపం చక్కగా సబ్బెట్టి ఒళ్ళంతా అరగతోమి స్నానం చేయించి ఇస్త్రీ మడత అలా విప్పి కింద పడి దొల్లుతాడు, బట్టలన్నీ మర్చిపోయి. చేసిన స్నానం అంతా వృధాయే. వీడికి స్నానం చేయించిన వృధా అని తల్లి స్నానం చేయించడం మానేస్తుందే? మానదు కదా. వీడి బట్టలు కట్టినా మాపేసుకుంటాడు తొడిగినా అని తెల్లటి బట్టలు వేడి మానేస్తుందా తల్లి? మానదు కదా. అలాగే పరమేశ్వరుడు ఆయన ఒళ్ళంతా బూడిద పూసుకుంటాడు. ఈ గంధాలు గింధాలు ఏం కుదరదు, ఆయన బూడిదంటేనే ఇష్టం. అయితే మాత్రం గంధం కూడా మేము మానతావా? మేము మానము. ఇంపవును శ్మశానమం చెరిగి ఆలయమిత్తును వెర్రినై శివా. నీకు 3 లక్షలు ఖర్చు పెట్టి గుళ్ళు కట్టేయాలి. వాళ్ళని అడిగి డబ్బులు సందాలు తెచ్చి ఎంతో కష్టపడి వీడి మనీ పవరు మ్యాన్ పవరు కూడా ఉపయోగించి నేను కష్టపడి గుడి కడతాం. ఎంత చేస్తే నువ్వు గుళ్ళో ఉంటావా? వెళ్ళి శ్మశానంలో కూర్చుంటావు. శ్మశానంలో కూర్చునే వాడికి గుడుంది కట్టడం ఆయనే కడుతున్నావు. దిగంబరుడికి బట్టలు ఎందుకు ఇవ్వడం? ఆయనే ఇస్తున్నావు. బూడిద పూసుకునే వాడికి గంధం ఎందుకు ఇవ్వడం? ఆయనే ఇస్తున్నావు. నువ్వు రాయివని తెలిసి కూడా కరగవయ్యా 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 అని ఎందుకు మేము ప్రార్థిస్తున్నావు?
ఉపయోగం ఏమిటి? అయినా ప్రార్థన చేయడం మానలేదు. ఏమిటంటే ఒకటే కారణం, వెర్రిన ఈ శివా, నేను వెర్రివాడిని కాబట్టి. కనుక మరి ఏదైనా తండ్రి లేదా తల్లి లాంటి వాళ్ళకి బిడ్డలలో తెలుగు తక్కువ బిడ్డ ఎవడన్నా ఉంటే వాడి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది కదా. కనుక నీకు ఏమివ్వాలో కూడా తెలియనంత వెర్రివాళ్ళం కాబట్టి మా ఎందు ఎక్కువ ప్రేమను చూపించి కరుణించవయ్యా అంటున్నాడు. ఇది కరెంట్ వచ్చిందండి. కరెంట్ వచ్చింది బాబు. అంటే కరెంట్ పోతేనే మేక అయిపోతుంది అనుకున్నాం, కరెంట్ వస్తే కూడా ఆగుతుంది. వంద పద్యాలు ఉన్నాయి కదా, పండితులు మేటి కవులును వచ్చినారు, స్త్రీలు పిల్లలు పెద్దలు చేరినారు. సరసమగు వేళలో విరసమ్ము కాగా ట్రిక్కు చేయకుమో ఎలక్ట్రిక్కు మైకా. కనుక భగవంతుణ్ణి ప్రార్థన చేయడంలో కవితాత్మకంగా రసాత్మకంగా ఒక రసమయ కవితాన్నాన మన ముందుంచారు పెమ్మరాజు వేణుగోపాలకృష్ణమూర్తి గారు. ఉదాహరణకు అన్నం ఉడికిందో లేదో తెలియడానికి ఒక్క మెతుకు పట్టి చూస్తే సరిపోతుంది. కానీ కడుపు నిండాలి అంటే ఒక్క మెతుకు చాలదుగా, పట్టెడు అన్నం తినాలిగా. కనుక ఇందులో పద్యాలు ఎట్లా ఉన్నాయి, ఇందులో కవితాత్మ ఉందా లేదా అన్నది తెలియజేయడానికి మీకు 1.5 పద్యం మాత్రం వినిపించాను మీకు అంతే. కానీ మొత్తం పద్యాలని చదివితే అన్ని ఇట్లాగే ఉంటాయి. ఒక్క మెతుకు కూడా విడిచిపెట్టకుండా మన కోసం వండుకున్న అన్నం మనం ఎలా తింటామో అట్లాగే ఇందులో ఈ పద్యాలు ఆయన కోసం రాసుకున్నవి కావు. ఆయన కోసం రాసుకుంటే ఆయన కూడా పట్టిపోయేవాడుగా, పట్టుకెళ్ళలేదు మనకు వదిలేసాడు. అంటే మన కోసం ఆయన రాశాడు కనుక మన కోసం ఉండబడిన ఈ అన్నంలో ఒక్క మెతుకు కూడా వదలకుండా, అంటే ఒక్క పద్యాన్ని కూడా వదలకుండా మీరందరూ చదవండి. ఆ పరమేశ్వరుని యొక్క సమీపంలోనే ఉన్నటువంటి ఈ వేణుగోపాలకృష్ణమూర్తిగా పూర్వనామం కలిగినటువంటి జ్ఞానానందరాసుని యొక్క ఆశీస్సులు మనందరికీ కూడా లభించాలి. ఒక పరమ పురుషుని యొక్క కవిత్వాన్ని గురించి 4 ముక్కలు చెప్పేటువంటి అవకాశాన్ని నాకు కల్పించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. శివస్వామి శతకాన్ని చక్కగా సంపూర్ణంగా సమీక్ష చేసినందుకు ఆశ్రమం తరఫున శ్రీ కడిమిల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క పుస్తక ఆవిష్కరణ సభని శ్రీ ఈనాటి కార్యక్రమంలో ముఖ్యంగా వారి యొక్క జీవిత చరిత్రని సమగ్రంగా మనకు తెలియజేసటం, అంటే వారి జీవితము వ్యక్తిగత జీవితాన్ని కాకుండా ఈ ఆశ్రమంతో ఉన్న అనుబంధం గురించి సవివరంగా ఆ పుస్తకంలో రాయటం జరిగింది. నాకు వారితో ఉన్న ఈ కొద్ది పరిచయంలో ముఖ్యంగా ఈ కార్యక్రమం పెట్టినప్పటి నుంచి దాదాపు 15 రోజుల నుంచి నేను చూస్తున్నాను. శ్రీయానంద స్వామి గారు, ఊట్కూరు జానకిరామరావు గారు ప్రతిరోజు ఇంచుమించుగా వైరా వచ్చి దగ్గర ఉండి ఇదంతా శుభ్రంగా చేయటం, అంటే ఈ ఆశ్రమం అంటే వారి శరీరంతో సమానంగా దీన్ని భావించి వారి ఈ యొక్క ఆశ్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నారు. వారిని కొద్దిసేపు మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తూ తర్వాత ప్రకటించిన కార్యక్రమం కొద్ది క్షణాల్లో ప్రారంభమవుతుంది. చాలా ఉందిగా. గౌరవనీయులైనటువంటి కడిమిళ్ళ వరప్రసాద్ గారికి, తర్వాత ఊటుకూరు కృష్ణమూర్తి గారికి,
అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మా గురువుగారు 73వ సంవత్సరంలో నేను నా జీవితం అనే పుస్తకం రాస్తారు. అది నాకు ఈ మధ్య ఒక 2 నెలల కింద నాకు అందింది. అప్పుడు వారు ఆశ్రమ నిర్మాణం అంటే ఏమిటి దాని గురించి వారు స్వయంగా వారి మాటలు నేను వినిపిస్తాను. ఆశ్రమంతాశ్రమ అనేన అపనీయతే ఇది ఆశ్రమ యస్య ప్రదర్శనాత్ నిశేషత శ్రమాపరణ భవతి స ఆశ్రమ ఇది కజ్జతే అని నిర్వచనం. ఆశ్రమ నిర్మాణం కోసం ఎంతకాలము ఉవ్విళ్ళు ఊరానో, ఎన్ని దీర్ఘ సంవత్సరాలు తదేక కార్యక్రమంలో మగ్నమై ఉన్నానో అది నాకే తెలియదు. ఇవన్నీ మా గురువుగారు రాసిన మాట సొంతంగా రాసుకున్నాయి. శ్రీ కోటపాటి చంద్రమౌళీశ్వరరావు గారని ఒకరున్నారు. ఐశ్వర్యవంతులు, గుప్తదాత, ఉపాసన దక్షుడు. ఆశ్రమ నిర్మాణంలో వీరి సహాయము చాలా ఉంది. ముస్లిం అడుగు కాపరస్తులు చింతనిప్పుల నారాయణ గారి కుమారులు వెంకటేశ్వరరావు గారు వైరాలో ఆశ్రమ నిర్మాణం నిమిత్తం 1/2 ఎకరం భూమిని విరాళంగా ఇచ్చారు. వీరి ఔదార్యము అనన్య దుర్లభము. అసలు ఆశ్రమ నిర్మాణం ఎందుకంటే నాలో నుండి వెలువడిన జ్యోతులు వాటి ప్రసరణ మేరకు విరజిమ్మి తిరిగి ఉజ్వలతల జ్యోతిగా అఖండంగా వెలుగుటకు సావిస్తున్నది ఆశ్రమము. ఒకరి శక్తి మరి ఒకరికి తెలియక అసలు తమలోనే శక్తి ఉన్నదని తెలుసుకోలేని ఒకచో చేర్చి అన్ని శక్తులకు మెరుగులు దిద్దున్నది ఆశ్రమము. ఉధృతముగా వైదేశీ ద్రవ్య సాయంతో స్వార్థం పెరిగిన మనవారే మనలను తుడిచి పారవేయనంతటి ప్రహారాన్ని ఆగు చేయునట్టి ఆనకట్ట ఆశ్రమం. మన పుట్టు పూర్వత్రాలు మనకే తెలియక అంధకారంలో అనుమతి ఉన్న భారతీయులను పరదేశీ భావాల మత్తు నుండి నిద్ర లేపున్నది ఆశ్రమము. భగవంతునిచే ప్రసాదింపబడిన ఉత్కృష్ట కాలమును వ్యర్థము చేయనీక స్వార్థక్యత కూర్చున్నది ఆశ్రమం. సనాతన ధర్మతేజాన్ని సకల దిక్కులకు వ్యాపింపజేయగల శక్తియే ఆశ్రమము. అనవరతము దిగజారిపోతున్న ధర్మచయాన్ని ఉన్నత పీఠంపై కూర్చొని చేయుటకే ఆశ్రమము. స్వార్థ త్యాగమును భారతీయ ధర్మంతో గొప్పదాన్నిగా కూర్చుటకే ఆశ్రమము. ధ్యాన సాధనకు ఆలయానికి వెళ్ళే, ఆలయం నుంచి ఏకాంత ప్రదేశంలోకి కూర్చోబెట్టే దైవచింతన చేసేది, బహు దేవతారాధన నుంచి ఏకో దేవత ఉపాసనకు చేయనది మంచిది. ఈ రకంగా ప్రతి సాధకుడు తనకు తానే సాధనని జీవితంగా మార్చుకోగలిగితే అప్పుడు ప్రాపంచిక కార్యాలంటూ ప్రత్యేకంగా ఏమి ఉండవు. ప్రతి పని పారమార్థిక పరిమళమై గుబాలిస్తుంది. రమణ మహర్షి తత్వం గురించి కొద్దిగా చెప్తాను. నేనెవడను అనే ప్రశ్న ఆయన మనసులో ఉదయించిందట. దాని గురించి నిరంతరమైన ఆలోచన, తపన, ప్రయత్నము లభించిన సమాధానమే రమణతత్వం. కర్మేంద్రియాలు 5 నేను కాదు, ఇవి మాత్రమే కాదు, ఇంకా ఇట్లాంటివి కూడా ఏవి నేను కాదు, నీవు కాదంటూ మనకు తెలియజేసే జ్ఞానమే నేను. ఆ నీవు కాదు నేనే అనేదే దైవాంశ సిద్ధాంతము. ఈ సమాధానము ఇతరుల వలన వింటే ఇందులోని పదాలు అర్థమైతేనే కానీ వాటి తత్వం అర్థం కాదు, అనుభవంలోకి రాదు. నిరంతర విచారణ వలన మాత్రమే అనుభవానికి వస్తుంది. ఆ ఆత్మ విచారణ అనుభూతే మోక్ష మార్గం. బాధలను మనం నవ్వుతూ అధిగమించాలి అంటూ ఆయన ఒక చలోక్తి విసిరాడు. అది ఏమిటంటే, నయంగానే వ్రణం ఒకటి ఆయన చేతి మీద లేచింది. దాని గురించి బాధపడకుండా ఆ పుండును చూడండి, సమంతకమని ఇలా అస్థాభరణంగా లేరు అని నడవాడట. అప్పుడు వైద్యుడు ఒక ఆయన వచ్చి, చేతి మీద కురుపు కనుక స్వామి భుజం వరకు తీసేయాల్సి వస్తుందని అన్నాడట. అప్పుడు ఆయన నవ్వుతూ, అదృష్టవంతుడిని, తల మీద కురుపు లేస్తే తలనే తీసేవాడు అన్నాడట. అప్పుడు ఒక భక్తుడు, రణాన్ని నాకు ఇవ్వండి స్వామి, ఆ బాధను నేనే భరిస్తాను అంటే దానికి సమాధానంగా, పిచ్చివాడా, దీన్ని నాకు ఎవరిచ్చారు కనుక నేను నీకు ఇవ్వటానికి అన్నాడట ఆయన. గీతోపదేశంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించినట్లు చేయించేది అంతా భగవంతుడే. వచ్చేటప్పుడు తెచ్చేది లేదు, పోయేటప్పుడు పట్టుకెళ్ళేది లేదు. కాకపోతే మనల్ని కలకాలం గుర్తుంచుకునేటట్లు చేసేది ఏమిటంటే మనం చేసే మంచి పనులే. అది గుర్తిస్తే చాలు, మోక్షం లభించినట్లే. బంధంలో ఉన్న వ్యక్తి నేనెవరిని అని విచారణ చేసి తన యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవటమే ముక్తి. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి ఈ 3 అవస్థలకు అధ్యయనం చేసి అనుభవంలోకి తెచ్చుకుంటే అసలు బంధమేది లేనే లేదు అని తెలుస్తుంది. ఈ తెలుసుకోవాల్సిన ముక్తి
ఇదే సూటి దారి, ఇదే సులభమైన దారి, బలమైన కోరిక, పట్టుదల ఉండాలి కానీ ముక్తి పొందడం కష్టమేమి కాదు. భగవంతునికి భక్తునికి మధ్య భేదం లేదు. నీవు లేదు, నేను వేరు, నువ్వు వేరు, నేను వేరు కాదు. నువ్వే నేను, నేనే నీవే నేను, నేనే నీవు తెలుసుకోవడమే ఆత్మస్వరూప సాక్షాత్కారం. ఇందుకు మన సాధారణ జీవితంలోనే ఉదాహరణ ఏమిటంటే, ఇద్దరు అన్నదమ్ములు చిన్నతనంలో విడిపోయారు. 10-15 సంవత్సరాల తర్వాత ఒకరు తిరునాళ్ళలో కలుసుకున్నారు. ఒకరినొకరు గుర్తుపట్టలేకపోయారు. అంగడిలో ఒక వస్తువును కొనుక్కునే విషయంలో ఇద్దరి మధ్య తగాద వచ్చి కొట్టుకోపోయారు. ఇంతలో ఇద్దరిని ఎరిగిన ఒక పెద్ద ఆయన సరే త్వరగా కాలార్థం అవుతుంది కాబట్టి నాకు ఈ స్టేజ్ మీద కరిమేళ్ళ వరప్రసాద్ గారి పక్కన కూర్చోడానికి ఏడాది గురుగారు శక్తి. నేను స్టేజ్ ఎక్కి త్వరగా ఏ ఉపన్యాసాలు చెప్పలేదు, విన్నారా? కాబట్టి నన్ను క్షమించవలసిన కోరుతున్నాను. ఎందుకంటే నాకు ఉపన్యాస ధోరణి అంటే మొదటి నుంచి అలవాట్లేదు. నేను ఈ మధ్య ఈ గురుపతి పుస్తకాలు 10 సంవత్సరాలు ఏ మాట్లాడినా మాట్లాడగలుగుతున్నాను. అంటే నాకు గురువుగారు 1968లో ఉపదేశం చేశారు. 10 సంవత్సరాలకే పూర్ణ శిక్ష ఇచ్చారు. 78లో ఇచ్చేశారు. ఇప్పుడు దీక్ష తీసుకుని కూడా 37 సంవత్సరాలు. చాలా గురువుగారు ఉపదేశం చేసినాక 29 సంవత్సరాలు వాటితో నేను కలిసి ఉన్నాను అనమాట. ఈ యొక్క అపూర్వమైనటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు శ్రీ జ్ఞానంద గురుదేవులకు నమస్కరిస్తూ తలండి. శ్రీ శ్రీయానంద స్వామి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ముగిస్తూ ప్రకటించిన కార్యక్రమం అష్టావధానాన్ని కొద్ది క్షణాల్లోనే ప్రారంభం చేస్తాం. అయ్యా అష్టావధాని గారు, మీరు వేదిక మీదనే ఉండండి. అవధాని గారు అలాగే శ్రీ ముదిగొండ సచ్చిదానందమూర్తి గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ బివి అప్పారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ హెచ్విఎల్ ప్రసాద్ బాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ రాఘవాచార్ల గారు, గుడివెల్ల రాఘవాచార్ల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే శ్రీ సత్యప్రసాద్ రాయ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నారు. అచ్యుతరామరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నారు. చిరంజీవి శ్రీరామ్ చరణ్ వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అలాగే శ్రీ మాదిరాజు లక్ష్మీనారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. నేను చెప్పే అంశాలు కూడా చెప్పేసి పని చేద్దాం. అంశాలు ఎక్కడికి కూర్చోవాలి చెప్పాను. న్యాయవాదిగా ఖమ్మంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ ఆశ్రమ అధిపతి వారి యొక్క అల్లుడు, శిష్యుడు కూడా. అలాగే దత్తపల్లి శ్రీ రాఘవాచార్ల గారిని ఇదే వైరాపట్టణంలో వారు రెసిడెన్షియల్ జూనియర్ హై స్కూల్లో ఇక్కడ సాంస్క్రిట్ టీచర్గా పనిచేస్తున్నారు. వారి దత్తపల్లి వారి అంశం వర్ణన అంశం శ్రీ బివి అప్పారావు గారు. అయ్యా అప్పారావు గారు సార్ బివి అప్పారావు గారు గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో ఎస్ఆర్ఎన్బి జిఎన్ఆర్ డిగ్రీ కళాశాలకి కోదండరామచర్ల గారికి విద్యార్థులు ప్రిన్సిపాల్గా చేసి ప్రస్తుతం బిఆర్ఎస్ కాలేజ్ ప్రిన్సిపాల్గా వ్యవహరిస్తున్నారు. అలాగే మీకు చిరంజీవి శ్రీరామ్ చరణ్, వీళ్ళ అన్నదమ్ములు ఇద్దరు కూడా భగవద్గీత మీద అష్టావధానాలు చేయడం మీ అందరికీ ఇక్కడ పరిచయమే. ఖమ్మం జిల్లాలో చాలా అవధానాలు వీరి అన్నయ్య చేయడం జరిగింది. ఇటీవలనే ఇతను కూడా చేస్తున్నాడు. రాఘవాచార్ల గారు
స్థానిక మీ వైరాపట్నంలో మీరు సంస్కృత అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. శ్రీ మాదిరాజు లక్ష్మీనారాయణ గారు ఖమ్మంలో న్యాయవాది. శ్రీ సచ్చిదానందమూర్తి గారు రిటైర్డ్ గ్రేడ్ 1 తెలుగు పండిట్ ఖమ్మంలో ఉన్నారు. చక్కటి విద్వాంసులు, కవి. చిరంజీవి గారు శ్రీ హెచ్విఎల్ ప్రసాద్ బాబు గారు చాలా సంవత్సరాలు మీ వైరాపట్నంలో వీరు ఉండటం జరిగింది. ఇప్పుడు ఖమ్మంలో ఉంటున్నారు. వీరు చక్కటి కవి, పండితులు. శ్రీ అచ్యుతరామరావు గారు వీరు బిఎస్ఎన్ఎల్లో ఇంజనీర్గా పనిచేస్తున్నారు. చక్కటి సాహిత్యాభిమాని. శ్రీ సత్యప్రసాద్ రాయ్ గారు మొన్నటిదాకా శ్రీపురం జూనియర్ కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేసి ఇటీవలనే వరంగల్ వెళ్ళారు. చక్కటి పండితుడు. అలాగే చిరంజీవి శ్రీ రామ్ చరణ్, ఇతను 7వ తరగతి కొత్తగూడెంలో చదువుతున్నాడు. శ్రీ కోదండ రామాచార్ల గారిని అవధాన విశిష్టత గురించి తెలియజేసి కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఈ వైరాపట్నంలో చక్కగా అవధాన ఆమ్లాన శ్రీరమృత విశదై హంసవిః పావయన్మాం ఆవిర్భూయాదనగమై మానసే వాగధీశః పమంగస్థిత జానకీ పరిలసత్కోదండ దండంకరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం సరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం యజూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రయుక్తం భజే. ఈ కార్యక్రమం నందు అష్టావధానం మనం సరస్వతి విద్యను ప్రదర్శించడానికి ఇచ్చేసినటువంటి మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ కడిమెళ్ళ వరప్రసాద్ గారికి మరియు వృక్షక మహాశైలుగా విచ్చేసినటువంటి యొక్క పండిత బృందమునకు, సాహిత్యాభిమానంతో విచ్చేసినటువంటి యొక్క మీ అందరికీ, పెద్దలందరికీ నమోభాకములు, పిల్లలందరికీ ఆశీస్సులు. ఒకానొక సరస్సు ఉంది. ఆ సరస్సులో తామర మొగ్గ ఒకటే ఉంది. అది అనుకున్నదట, నేను ఇలా ఉన్నానేమిటి, నేను ఏవైనా 10 మందికి ఉపయోగపడతానా లేదా అనుకున్నదట. ఆ అనుకున్నటువంటి సమయంలో ఒకానొక వ్యక్తి దివి నుండి భూమికి దిగి వచ్చాడు. ఎందుకు విచారిస్తున్నావు, నిన్ను ఎన్ని రూపాయలుగా మలచమంటావు అని అడిగాడట. అడిగితే నీ శక్తి ఉన్నంత వరకు చేయమని ఆ తామర మొగ్గ అడిగింది. అప్పుడు ఆయన అన్నాడు, సరే నీవు 8 దళాలతోనూ, 100 దళములతోనూ, అంటే 100 దళములతోనూ లేదా 1000 దళములతోనూ, ఇలా అపరూపమైనటువంటి యొక్క దళములతో అందరికీ కనువిందును కలిగింపచేతువుగాక అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడట. ఆయన ఎవరో తెలుసా? సూర్యభగవానుడు. ఆ సూర్యభగవానుడు తామర మొగ్గ వద్దకు వచ్చి తన కిరణ ప్రసారం చేత దానికి చక్కనైనటువంటి వికాసాన్ని కలిగింపజేశాడు. ఆ వికాసము చేత అది 8 దళములతోనూ శోభించింది, 100 దళములతోనూ శోభించింది, 1000 దళములతోనూ శోభించింది. అలా కనువిందు కలిగించినటువంటిది తామర పుష్ప అయితే, ఇక్కడ శ్రోత్రపేయముగా పద్యముల విందును కలిగించడానికి వచ్చినటువంటి వారు మన అవధాని గారు. వారే సాహిత్య సరస్సులో వికసించినటువంటి తామర మొగ్గ. ఆ సరస్వతి దేవియే వారిని కటాక్షించింది, వారిని అనుగ్రహించింది. నేను అప్పుడప్పుడు అనుగ్రహిస్తుంటాను. ఒకమారు 100 దళములతో నీవు నీ ప్రతిభను నా అనుగ్రహంతో విస్తరింపచేయుము అని అన్నదట. ఒకసారి 1000 దళములతో నా ప్రతిభను, నా అనుగ్రహమును 10 మందికి తెలియజేయము అని ఆజ్ఞాపించింది. ఇప్పుడు మాత్రం ఇక్కడ 8 దళములతో మాత్రమే నీవు నా అనుగ్రహమును, నీ ప్రతిభను ప్రదర్శించవలసింది అని సరస్వతీదేవి ఆజ్ఞాపించింది. అందుకే కడిమెళ్ళ వరప్రసాద్ గారు ఇక్కడి దాకా వచ్చారు. వారు హైదరాబాద్ నుంచి వచ్చేశారు. వారు ఇంతకుముందు అనేకమైన అవధానాలు చేశారు. నృసింహస్వామి గుట్ట మీద చేసినప్పుడు అనేక మంది పండితులు, పామరులు ఆనందించారు. అలాంటి వారు సహస్రావధానం కూడా చేశారు. అలాంటి యొక్క కడిమెళ్ళ వరప్రసాద్ గారు మన దగ్గరికి విచ్చేశారు.
ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు సోమశేఖర శర్మ గారు, వింటే భారతం వినాలి అని భారతాన్ని చక్కగా చెబుతూ ఉన్నారు. ఖమ్మంలో కూడా చాలా అవధానం చేసినటువంటి వారు. ఈ అవధానంలో ప్రధానంగా అష్టావధానంలో ఉన్నటువంటి యొక్క ప్రధానమైన అంశాలు వాటిని పరిచయం చేసి అష్టావధాన కార్యక్రమ నిర్వహణ బాధ్యతను వారికి అందిస్తాను. చెప్తాను. ఇప్పుడు ఇటు పక్కకు ఉన్నటువంటి వారు బ్రహ్మశ్రీ ముదిగొండ సచ్చిదానందమూర్తి గారు. ఇప్పుడు మామూలుగా నిషేధాక్షరి అంటే శ్రీ అని వారు అనగానే రా అని నిషేధించడం, లేదా క్రు అని నిషేధించడం, అంటే ఆ వచ్చేటువంటి అక్షరం ఏదో తెలుసుకొని దానిని ఊహించి నిషేధించడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే నిషేధాక్షరి చేసేవారు వీరు ఏం చేస్తారంటే ఈ పద్యం కావాలి, ఈ పద్యంలో ఈ అంశం ఉండాలి అని చెప్పిన తర్వాత వారు ఒక పదాన్ని అన్న తక్షణమే ఇంకొక అక్షరాన్ని నిషేధిస్తూ ఉంటారు. ఈ నిషేధాక్షరి అనేది మామూలుగా అందరూ చేస్తున్నటువంటిదే. దీనిని కొద్దిగా వీరు మార్చారు. ఏ విధంగా అంటే నిషిద్ధాక్షరి అనే పేరుతో, అంటే ఒకనొక వర్గం మనకు మామూలుగా క చ ట త ప అనే వర్గాలు 5 వర్గాలు ఉన్నాయి. క ఖ గ గ చ ఛ జ ఝ ట ఠ డ ఢ త థ ద ధ ప ఫ బ భ అనే అక్షరాలు. ఈ 4 వర్గాలను 4 పాదాల్లో నిషేధిస్తూ వారు పద్యం చెప్పమని అడుగుతారు. అది నిషిద్ధాక్షరి. అప్పుడు ఏమవుతుందంటే అందమైనటువంటి, సరసమైనటువంటి, మనోజ్ఞమైనటువంటి భావంతో కూడుకున్నటువంటి యొక్క పద్యం రావడానికి అవకాశం ఉంటుంది. నిషేధిస్తే మాత్రం రాదా అంటే వస్తుంది, కానీ అది కొద్దిగా పాకం పట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది మాత్రం సరసమైన రీతిలో, సామాన్యునికి కూడా అర్థమయ్యే రీతిలో వస్తుందని ఈ విధమైనటువంటి చిన్న మార్పు చేశారు. ఒకనొక అంశాన్ని ఇచ్చి స్వేచ్ఛమైనటువంటి వృత్తము కానీ పద్యము కానీ మీరు చెప్పండి అంటూనే ఈ వర్గాన్ని ఈ పాదంలో నిషేధించండి, ఈ వర్గాక్షరాన్ని ఈ పాదంలో నిషేధించండి అని ఆ విధంగా నిషిద్ధాక్షరి చెప్తారు. ఆ తర్వాత ఉన్నటువంటి వారు సమస్య విపరీతమైన అర్థం కలిగినటువంటి ఒక వాక్యం తీసుకొని అది ఇస్తే దాన్ని సరసమైన రీతిలో అర్థవంతముగా పూరించవలను. ఉదాహరణకు సుగ్రీవుడు పెండ్లి ఆడే సుందరి సీతన్ అని కందపద్యం ఇచ్చారనుకుందాం. సీతను పెళ్ళాడింది రాముడు, మరి సుగ్రీవుడు ఎలా పెళ్ళాడండి అంటే దానిని చక్కనైన రీతిలో మనందరికీ ఆనందము కలిగించే రీతిలో రామాయణ అర్థమునకు ఏ విధమైన భంగము వాటిల్లకుండా సమస్యను పూర్తి చేయవలసిన బాధ్యత అవధాని గారి మీద ఉంటుంది. అలా సమస్య ఉంటుంది. తర్వాత 3వ వారు రాఘవాచార్య స్వామి వారు దత్తపది ఇస్తారు. దత్తపదిలో ఒక్కొక్కసారి అర్థవంతమైనటువంటి పదాలను ఇచ్చి ఉపయోగించవచ్చు, లేదా ఇంగ్లీషు పదాలను ఇచ్చి వీరిని ఉపయోగిస్తూ భారతార్థం చెప్పండి, రామాయణార్థం చెప్పండి ఇలా అనవచ్చు. ఏదో విధమైనటువంటి సబ్బు బిళ్ళ, అగ్గిపిల్ల, కుక్క పిల్ల ఈ విధమైనటువంటి పదాల నుంచి కూడా రామాయణార్థమో, భారతార్థమో, భాగవతార్థమో లేదా రాజకీయ పరంగానో ఏదో ఇష్టమైనటువంటి రీతిలో అడగమని చెప్పవచ్చు. అలా దత్తపది ఉంటుంది. దానిని నిర్వహించేవారు రాఘవాచార్య స్వామి వారు. ఆ తర్వాత వర్ణన, ఒకనొక అంశాన్ని వర్ణించండి అని ప్రత్యేకంగా సూచిస్తారు. ఆ వర్ణన 4 పాదాల్లో పూర్తి చేయడం జరుగుతుంది. ఆ వర్ణనాంశాన్ని ప్రత్యేకంగా చెప్పినటువంటి వారు, అందించేటువంటి వారు డాక్టర్ బివి అప్పారావు గారు. ఆ తర్వాత అటుపక్క ఉన్నటువంటి చిరంజీవి వ్యస్తాక్షరి. వ్యస్తాక్షరి అంటే ఓ పద్యపాదంలో 20 అక్షరాలు ఉన్నాయి అనుకుందాం. ఆ 20 అక్షరాలను కూడా 1, 2, 3, 4 అని వరుసగా ఇవ్వకుండా 8వ అక్షరం మా, 11వ అక్షరం ము, లేదా 9వ అక్షరం వా, ఇలా అడ్డదిడ్డంగా అక్షరాలు మాత్రం ఇస్తారు. ఆ అక్షరాలన్నీ కూడా కూర్చుకొని సరి అయినటువంటి పాదం ఏదో, ఆ పద్యం ఎక్కడిదో ఆ విషయాన్ని చెప్పవలసి ఉంటుంది అవధాని గారి. అది భుజస్కంధాల మీద ఉంటుంది కాబట్టి దాని వ్యస్తాక్షరి. దానిని ప్రేక్షక మహాశైలి కూడా అందరూ కూడా తప్పనిసరిగా రాసుకోవచ్చు. 8వ అక్షరం ము అని ఆ విధంగా చిరంజీవి చెప్పినటువంటి యొక్క నెంబరు, ఆ అక్షరాన్ని కూడా మీరు నోట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాతి వారు ఆశువు, అంటే ఒకనొక అంశాన్ని అప్పటికప్పుడు ఇస్తే దాన్ని పూర్తిగా చెప్పడం. ఆశువుగా అడిగేటప్పుడు ఒక్కొక్కసారి ఏ సందర్భాన్నైనా తీసుకొని పూర్వకవులు వర్ణన విషయంలో కానీ ఆశు విషయంలో కానీ ఏ అంశాన్నైనా ఒక్కొక్కసారి గుండు సూదిని అడిగినటువంటి వారు ఉన్నారు, అలుగు పిడుచుని అడిగినటువంటి వారు ఉన్నారు, చీపురు పుల్లని అడిగినటువంటి వారు ఉన్నారు. ఇలా ఏదైనా ఒక అంశాన్ని తీసుకొని తప్పనిసరిగా చెప్పమని అడగడం, దానిని అవధాని గారు చక్కనైనటువంటి ప్రతిభతో సరస్వతి కటాక్షంతో పూర్తి చేయడం మనం చూస్తున్నటువంటి విషయమే. చాలామంది చేశారు కూడా. ఇలాంటి అవధానంలో తర్వాత వచ్చేటువంటిది
అచ్యుతరామారావు గారు ఈ ఆశు కార్యక్రమాన్ని ఆశు అందించవలసినటువంటిది శ్రీ హెచ్విఎల్ ప్రసాద్ బాబు గారు. ఆ తర్వాత పురాణ పఠనం అచ్యుతరామారావు గారు ఒకానొక పద్యము చక్కగా చదివి వినిపించిన తర్వాత ఆ పద్యం యొక్క అర్థాన్ని, సామాన్యార్థాన్ని, విశేషార్థాన్ని, గ్రంథంలో ఉన్నటువంటి యొక్క సందర్భాన్ని వివరించవలసిన బాధ్యత అవధాని గారి మీద ఉంటుంది. కాబట్టి అవధాని గారు ఆ పురాణాలన్నీ కూడా పుక్కిట బట్టి ఉండాలి. పుక్కిట పురాణాలు కాదు, పురాణాలన్నీ పుక్కిట బట్టి ఉంటేనే ఏ పురాణంలోది ఏ పద్యము, ఏ సందర్భము, దాని యొక్క అర్థం ఏంటి, దాని విశేషార్థం ఏమిటి, ఇలా వివరించవలసిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత ఉన్నటువంటి ఈ అంశాన్ని అచ్యుతరామారావు గారు నిర్వహిస్తూ ఉన్నారు. వీరి పరిచయాలన్నీ కూడా మొదలే సోమశేఖర్ గారు చేశారు. తర్వాత చివరి వారు సత్యప్రసాదరాయ్ గారు. అప్రస్తుత ప్రసంగం. మనం ఏదైనా సందర్భోచితంగా మాట్లాడుతూ ఉంటే చక్కగా ప్రసంగిస్తున్నాడు అంటాం, ప్రస్తుత సందర్భానికి తగినట్టుగా మాట్లాడుతున్నాడు అంటాం. కానీ సత్యప్రసాద్ గారు మాట్లాడింది ఒక్కటి కూడా సందర్భానికి తగినట్టుగా ఉండదు. సందర్భోచితంగా ఉండకుండా అవధాని గారిని తికమక పెడుతూ పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారు ఎంత ప్రయత్నించినా సరే వీరేమంటారు అవధాని గారు, నేను నా దారిని నేను వీడను, నా దారిలోనే నేను నడుస్తూ మిమ్మల్ని అందరినీ కూడా నా దారి వైపు మళ్ళిస్తాను అంటారు అవధాని గారు. అది అవధాని గారి యొక్క ప్రతిభ. కాబట్టి ఆ అప్రస్తుత ప్రసంగం ఒక్కొక్కసారి నవ్వును పుట్టించేదిగా ఉంటుంది, ఒక కొత్తనైనటువంటి అంశాన్ని తెలియజెప్పేదిగా ఉంటుంది, అవధాని గారి యొక్క ప్రతిభను తెలియజెప్పేదిగా ఉంటుంది. అప్రస్తుత ప్రాసంగికునికి ముఖం మార్చుకునే స్థితిని కూడా కలిగింపజేస్తుంది. ఎందుకంటే అప్రస్తుత ప్రసంగికుడు చేసినటువంటి యొక్క ప్రసంగాన్ని విన్న తర్వాత అవధాని గారు ఓ సందర్భంలో చక్కగా ఒక వాక్యాన్ని విసురుతారు. ఆ విసిరినప్పుడు అప్పుడు అప్రస్తుత ప్రాసంగికుడు పాపం పేలాలు వేయించిన మంగళం వలె ముఖాన్ని పెట్టుకుంటే చాలా కష్టమవుతుంది. అలాంటిది మాత్రం కాకుండా ఉండాలి. ఎందుకంటే అది అవధాని గారి యొక్క ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇలా మొత్తం 8 ఈ 8 దళములు అనుకుంటే 8 దళముల మధ్యలో ఉన్నటువంటిది తప్పనిసరిగా తన కర్ణిక ఏదైతే ఉందో అదే అవధాని గారు. ఆ కర్ణిక ఎప్పుడు కూడా ప్రధానమైనటువంటిదే. దాని చుట్టూ ఉన్నటువంటి 8 దళాలు. ఆ 8 దళాలతో కూడుకున్నటువంటి యొక్క కర్ణిక చుట్టూ ఉన్నటువంటిదే పుప్పొడి. ఆ పుప్పొడిని అందించేటువంటి వారే అవధాని గారు. ఆ పుప్పొడి ఏమిటి? మాకు ఆనందమును కలిగింపజేస్తుంది. ఒకానొక తుమ్మెద తామర పుష్పంలో ఉన్నటువంటి యొక్క మకరందాన్ని స్వీకరించడానికి ప్రయత్నం చేస్తుంది. స్వీకరించడానికి ప్రయత్నం చేసి మకరందాన్ని పానందం చేసి ఆనందంతో ఝుమ్మని నాదం చేస్తూ ఉంటుందట. అలానే అవధాని గారు సరస్వతీ కటాక్షంతో చూపినటువంటి యొక్క ప్రతిభా పాఠవముల చేత మనకు అందించినటువంటి యొక్క పద్యరాజములలోని పద్య పుష్పములలోని భావమును గ్రహించి మనమందరము మకరంద పానము చేసినటువంటి యొక్క భ్రమరములమై ఆనందముతో ఝంకారము చేస్తూ మనం ఇంటికి వెళ్ళవలసిన అవసరం ఉంది. మనం ఝంకారం చేయడం అంటే అర్థం ఏంటి అంటే, ఫలానా సందర్భంలో అవధాని గారు ఇలా సమస్యను చక్కగా పూరించారు, ఇలా దత్తపదిని ఇలా చక్కగా చెప్పారు అని ఈ విషయాన్నంతా కూడా ఒకసారి మననం చేసుకుంటూ మనం ఇతరులకు సాహిత్యాభిరుచిని కలిగించడమే మనం చేసే పని. 9 ఝంకారం చేస్తున్నది అంటే తాను మకరందమును ఆస్వాదించి ఆనందించడమే కాకుండా మీరు కూడా ఈ విధముగా పుష్పములందున్నటువంటి మకరందమును ఆస్వాదించి ఆనందించండి. ఎప్పుడు సేకరించడం కాదు స్వీకరించడమే అనే విషయాన్ని అది 9 తప్పనిసరిగా చెబుతూ ఉంటుంది. కాబట్టి మనము కూడా నిర్వహించబడినటువంటి కార్యక్రమాన్ని చూచి ఆనందించి ఈ అవధానం అంటే ఇలా ఉంటుంది, అవధానంలో ఉన్నటువంటి యొక్క అంశములు ఇలా ఉండును, ఈ అంశములను మనం ఇలా ఆస్వాదించవచ్చును అని తెలియజెప్పవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రేక్షకులమైన మనందరము కూడా ఆ విధమైనటువంటి యొక్క అవధాన కార్యక్రమం మనం ఇక్కడ కార్యక్రమం జరగబోతున్నది. ఇలాంటి యొక్క అవధాన కార్యక్రమాలను మనం మామూలుగా ఇతరమైనటువంటి సందర్భాల్లో కూడా చూసాం. కానీ ఈ సందర్భంలో నిర్వహించడానికి వచ్చినటువంటి కడిమెళ్ళ శ్రీ బ్రహ్మశ్రీ కడిమెళ్ళ వరప్రసాద్ గారికి మరొకసారి నమస్కారములు తెలియజెప్పుతూ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. సెలవు. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ
దరిద్రాణం చింతామణి గుణనికా జన్మ జలథో నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శ్రీమాతృగురుభ్యాం సభాయై చ నమః. ఖమ్మం జిల్లాలోను చాలా మార్లే అవధానం చేశాను. కానీ ఈ వైరా గ్రామంలో మాత్రం అసలు ఈ గ్రామంలో అడుగు పెట్టడమే మొట్టమొదటిసారి. ఇది నా జాతక లక్షణం ఏమో తెలియదు, కానీ చాలా ఊళ్ళల్లో చాలా ప్రదేశాల్లో అవధానం ప్రారంభం చేసే అవకాశం ఇప్పుడు నాకే కలుగుతుంది. ఇది ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, ఢిల్లీలో శతావధానం చేసినప్పుడు కూడా ఇక్కడంతవరకు ఇప్పుడు జరగలేదండి. మొట్టమొదటి శతావధానం మీదే అన్నారు ఇప్పుడు చాలా కాలం క్రితం. అలాగా హైదరాబాద్లో అష్టావధానాలు జరిగాయి, కానీ 1985లో మొట్టమొదటి శతావధానం అక్కడ చేసింది కూడా నేనే. ఇలా అన్ని నాతో ఆరంభించేటువంటి అవకాశాలు కలుగుతున్నాయి. ఇది అవకాశమే, కానీ అంటే ఈ పైన మళ్ళీ ఎప్పుడైనా చాలా మంది వచ్చి చాలా అవధానాలు చేసినా ఇక్కడ మొట్టమొదటి అవధానం చేసిన వ్యక్తి ఫలానా అని ఒకసారి నన్ను గుర్తుకు తెచ్చుకుంటారు. ఆ రకంగా నాకు మంచి అవకాశమే. కానీ సరే, ఎవరి ఆలోచన వాళ్ళది. నేను సాహిత్యం గురించి ఆలోచిస్తుంటే ఆయన సినిమా హీరోయిన్ల గురించి ఆలోచిస్తున్నాను. హీరోయిన్ల గురించి ధర్మసత్రం ఇన్ను. సరే, కానీ ఇందులో ఒక ఇబ్బంది కూడా ఉంది. అంతకుముందు కొంతమంది అవధానం చేసి ఉంటే అవధానం అంటే ఏంటో అర్థమై అలవాటు పడిపోయి ఉంటారు కాబట్టి వారికి తెలిసిన మార్గంలో చకచకా వెళ్ళిపోతాం. అంటే మార్గం వేసేసిన చోట బండి నడుపుకుంటూ పోవడం లాంటిది. ఇక్కడ అవధానం అంటే ఏమిటో తెలియని వారు కొందరు ఉంటారు, తెలిసిన వారు కొందరు ఉంటారు. అప్పుడు నా మార్గం నేనే వేసుకుంటూ ప్రయాణం చేయడం అన్నమాట. ఇందులో కొంచెం కష్టపడతాం, కానీ కష్టే ఫలి అని దాని ఫలితం శాశ్వతంగా ఉంటుంది. ఇటువంటి ఆదిభూతమైన అవకాశాన్ని, ఆ ఆదిదేవుని యొక్క శతకాన్ని, ఆ పుస్తకాన్ని ఆవిష్కరించినటువంటి ఆశ్రమ వాతావరణంలో ఎక్కడైనా అవధానం చేయడం, ఆడిటోరియంలో అవధానం చేయడం వేరు, ఆశ్రమంలో అవధానం చేయడం వేరు. ఆశ్రమంలో అవధానం చేస్తే అది శ్రమయేవ జయతే అని చివరిని కలిగిన జయం ఉంటుండే, శాశ్వతమైన జయం అది మనకు దక్కుతుంది. ఆడిటోరియంలో చేస్తే ఊరికే అలాగా వినోదప్రాయంగా మాత్రం ఉండొచ్చు. ఇక్కడైతే పుణ్యం పురుషార్థం రెండూ కూడా వస్తాయి. వీలైనంతలో ఎవరో ఒక్కరు తప్ప మిగిలిన వారందరూ కూడా ఆధ్యాత్మిక మార్గంలో ఈ అవధానాన్ని ప్రయాణింప చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు కూడా. సరే, మరి సరదాగా కొంతమంది సరదా కోసం వచ్చిన వారు ఉంటారు, వారి కోసం వీరిని ఎలాగో తీసుకురాని వచ్చాం, పర్వాలేదు. సరే, చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అవధానం వారికి ఏ పాట అర్థమవుతుంది, వారికి కూడా అర్థమయ్యే స్థాయిలో చేయడం కోసం నా వంతునే ప్రయత్నం చేస్తూ ఉంటాను. అక్కడక్కడ వేరైన వివరణలు అందించుకుంటూ నేను ఎదురికి పెడుతూ ఉంటాను. ఏమీ ఇబ్బంది పడద్దు, ఎంతో కొంత అర్థమవుతుంది. మొట్టమొదట ఇంగ్లీష్ సినిమా చూస్తాం, పూర్తిగా అర్థం కాదు, అసలు అర్థం కాకుండా పోదు కదా, ఎంతో కొంత అర్థమవుతుంది. అప్పుడు రెండో సినిమా మూడో సినిమా చూస్తున్నప్పుడు అర్థమవుతూ ఉంటుంది. అట్లా ప్రతిదానికి ఆరంభం అనేది ఒకటి ఉండాలి కదా. ఇది మీకు అంతం కానిది ఆరంభం అనుకోండి. అవును, పాఠం అష్టావధాన పాఠం కూడా ఉంది, అందులో నిషిద్ధాక్షరి ఉంది వాళ్ళకి. సరే, ఓన్లీ సినిమా చూపించబోతున్నారు, అందులో ఇంగ్లీష్ సినిమా అన్నారు, సంతోషం. అది ఇవాళ సంస్కృత భాష కాదు, మన మాతృభాష అయిన తెలుగు భాష కూడా ఇంగ్లీష్ లాగే తయారైపోయింది. అంటే పరభాషలో తయారైంది, ఆ ఇంగ్లీష్ సొంత భాషలో తయారైపోయింది. లేకపోతే 5 నిమిషములు తెలుగులో మాట్లాడుటాను పోటీయా? అంటే మన మాతృభాషలో మనం మాట్లాడడానికి ఏదో పోటీ. అంటే మనం ఏ స్థితిలో ఇవాళ ఉన్నాం ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఇది మనం ఆనందించాలా, బాధపడాలా? ఏ ఇంగ్లీష్ దేశానికి వెళ్ళి నీ భాషలో 5 నిమిషాలు మాట్లాడు అని అక్కడ ఎవరన్నా పోటీ పెడతారా? అది 5 నిమిషాలు కాదు, గట్టిగా 1-2 నిమిషాలు మాట్లాడలేకపోతున్నారు. నిజంగా అది ఒక దౌర్భాగ్యపు స్థితి. పర్వాలేదు, చక్రార పంక్తిరివ గచ్చతి భాగ్య పంక్తి అన్నారు. కనుక ఇది పైన దౌర్భాగ్యం కిందకి దిగింది, ఇది మళ్ళీ అలా వెళ్ళిపోతుంది. మళ్ళీ మన సౌభాగ్యం మన దగ్గరికి వచ్చేస్తుంది. కొద్దిగా గ్రహణం, ఇవాళ కూడా గ్రహణం పడుతుంది. గ్రహణం ఎప్పుడు కొద్ది కాలం ఉంటుంది, సూర్యచంద్రులు శాశ్వతంగా ఉంటారు. కనుక మన భాష శాశ్వతం. మధ్యలో ఆంగ్ల రాహువు ఎంతోసేపు ఉండేవాడేం కాదు, తెలిసిందండి. 200-300 సంవత్సరాలు మాకు తిరుగులేదు అని పరిపాలించినటువంటి ఆంగ్లేయులను ఒక నాలాంటి అర్భకుడు తరిమి కొట్టాడు. ఎంతోసేపు లేదు, ఉండడం 100 ఏళ్ళు పట్టచ్చు, తరిమి కొట్టడానికి 100 ఏళ్ళు పట్ల.
చాలా ఒక 10-12 సంవత్సరాల కృష్ణ వెళ్ళిపోయారు అంతే. ఇది కూడా అలాగే జరుగుతుంది, జరుగుగాక. పెద్దది పొట్ట విద్యల పెట్టియగా, నాది కాదు, నాకు చాలా చిన్న పొట్టే. పెద్దది పొట్ట విద్యల పెట్టియగా నిడుపాటి తొండమా బుద్ధులకెల్ల ఊపిరియా పూజ్యుల పల్కుల ఆలకింపగా పెద్దవి అయిన వీనులును పిన్నలు కన్నులు. వినాయకుడు, ఆయనకి పొట్ట పెద్దది, తినేసి ఎక్సర్సైజ్ లేకుండా కూర్చోవడం వల్ల పెరిగిపోయిన బొజ్జ కాదు, దాని నిండా విద్యలున్నాయి. అందుకే వినాయక చవితి నాడు పుస్తకాలు పెట్టుకుని పూజ చేస్తూ ఉంటాం. పిల్లలందరూ అలా చేస్తుంటారు. విద్యల పెట్టియగా నిడుపాటి తొండమా, ముక్కు కూడా పెద్దదే, బుద్ధులకెల్ల ఊపిరియా, మన జీవిక సమస్త సద్బుద్ధులకు ఊపిరిగా ఉండాలి అని చెప్పడానికి పెద్ద ముక్క పెట్టుకున్నాడు ఆయన. చెవులు కూడా పెద్దవే, పూజ్యుల పల్కుల ఆలకింపగా పెద్దవి అయిన వీనులను. పెద్దలైన వారు, జ్ఞానులైన వారు, ఆప్తులైన వారు ఏమైనా మంచి విషయాలు చెబితే ఈ చెవి నుంచి విని ఈ చెవి నుంచి విడిచిపెట్టేయకూడదు. కొందరు అలా విడిచేస్తారు. ఇంకా కొందరు బుద్ధిమంతులు ఉంటారు, 2 చెవులతోనూ విని ఉత్తర క్షణంలో నోటితో విడిచిపెట్టేస్తారు. ఏదైతే విడిచిపెట్టడానికి అలా విడిచిపెట్టకూడదయ్యా, 2 చెవులతోనూ జాగ్రత్తగా వినాలి, బెసకకుండా లోపలికి వెళ్ళాలి. అది మెదడులో నిక్షిప్తం కావాలి, హృదయగతం కావాలి అని చెప్పడానికేమో పెద్ద పెద్ద చెవులు పెట్టుకున్నాడు. అన్ని బాగానే ఉన్నాయి, ఒక్క చోట మాత్రం చిన్నతనం ఉంది ఆయన. ఎక్కడ? దేర్ యు ఆర్. కళ్ళు మాత్రం చిన్నవి, పిన్నలు కన్నులు బాహ్య దృష్టియే వద్దనుచున్న. కళ్ళిచ్చాం కదా అని టీవీలో వచ్చే అడ్డమైన సీరియల్స్ చూసి శక్తిని పాడు చేసుకోకండి. అంటే వింటే భారతం వినాలి, చూడొచ్చు, పర్వాలేదు, దాని మానేమని కాదు. ఈ పనికిరాని సీరియల్స్ ఉంటుంటాయి చూడండి, ఏదో మన మనస్సును పాడు చేసేటువంటి హింసాత్మకమైన ఈ కుట్రలు కుతంత్రాలు చూపించేటువంటి అలాంటివి చూడడం కోసం, ఇంకా ప్రపంచంలో పనికిరాని దృశ్యాలు ఎన్నో ఉంటాయి, అవన్నీ చూడడం కోసం ఈ కంటికున్న శక్తిని వినియోగించకండి, సూక్ష్మ దృష్టిని అలవరుచుకోండి అని చెప్పడానికేమో. పిన్నలు కన్నులు బాహ్య దృష్టియే వద్దనుచున్న వజ్జలగువాడు గణాధిపుడిచ్చు దీవెనల్. రావురి వెంకటేశ కవిరాజ భవత్పద పద్మమంటి భాషావధి చూడగోరితిని ఆసు కవిత్వ విచిత్ర తత్వ విద్యావరివస్య శేసి అవధాన విధాన పధాన సాగ గోదావరి పిల్లగాలి నును తాకిడి వంటి కవిత్వమీగదే రావురి వెంకటేశ కవిరాజా. మా గురుదేవులైనటువంటి రావూరి వెంకటేశ్వర్ల గారి యొక్క అనుగ్రహ విశేషంతో ఈ అవధానం సజావుగా విజయవంతంగా పూర్తి చేయడం కోసం నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. పాండితీ మండితుడవీవు భద్రకవివి, పాండితీ మండితుడవీవు భద్రకవివి ప్రౌఢవక్తవు ఉరి వెంకటేశ కవిరాజా. మా గురుదేవులైనటువంటి రావూరి వెంకటేశ్వర్ల గారి యొక్క అనుగ్రహ విశేషంతో ఈ అవధానం సజావుగా విజయవంతంగా పూర్తి చేయడం కోసం నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. పాండితీ మండితుడవీవు భద్రకవివి, పాండితీ మండితుడవీవు భద్రకవివి ప్రౌఢవక్తవు వెన్నముద్దలోని వింత మార్దవ శైలి వెళ్ళి విరియుగాత పిల్లలందు, వెళ్ళి విరియుగాత పిల్లలందు. అని సభాగురుదేవత ప్రార్థన మూలం గావించి ఈనాటి అష్టావధాన విధానం వరకు ఆరంభం పెట్టింది అంటే ఎక్కడి నుంచో ఇక్కడి దాకా వచ్చావు, అవధానం జరిగిన చోట తగుదనమ్మా అంటూ అవధానం చేస్తానంటున్నావు. ఈ అవధానం విజయవంతంగా చేసి పిల్లలను పెద్దలను కూడా మెప్పించి తిరిగి మళ్ళీ నీ ఇంటికి నీవు వెళ్ళుట కూడా ఒక పెద్ద సమస్యే సుమా అని చెప్పడానికో ఏమో సాధారణంగా అవధానాలన్నీ సమస్యతో ఆరంభమవుతూ ఉంటాయి. ఇందాక చెప్పారు ఏదో సుగ్రీవుడు సీతను పెళ్ళాడాడేవని, అలా అంటే అది సమస్య అవుతుంది.
అలాగే మీకు పుస్తకాల్లో కూడా వేశారు, కప్పను గని ఫణివరుండు గడగడ వణకెన్. చదివారా పద్యం? ఎక్కడైనా ఫణివరుడు అంటే పాము కదా, పెద్ద పాము. పైగా పామును చూస్తే కప్ప వణకాలి కానీ కప్పను చూస్తే పాము ఎందుకు వణుకుతుంది? వణికింది అన్నారు కాబట్టి సమస్య. లోకంలో జరగిన దానిని జరిగినట్లుగా చెబితే దానిని సమస్య అంటారు. అప్పుడు ఆ కవి గారు అవధాని గారు ఆయన ఏం చేశాడు, గొప్పలు కావల్లి కాయగా చెప్పులు కర్రయును బోని శీఘ్రగతిందా చప్పుడగుచు వచ్చడి వెంకప్పను గని ఫణివరుండు గడగడ వడకెన్. కప్ప ముందు వెమ్మను ఒక అక్షరం పెట్టగానే ఆ సమస్య కాస్త విరిగిపోయింది. పూర్వంలాగా నేను ఒక చోట మార్టేర్నే ఊళ్ళో అవధానం చేస్తుంటే అక్కడ సమస్య ఇచ్చారు. పుళ్ళకు ఉప్పు కారములు పూతగా అద్దిన మేలు మేలగు. పుండు మీద కారం అని సామెత ఉంటుంది. ఒక పుండు మీద కారం చల్లితేనే బాబోయ్ బాబోయ్ గోలగోల అయిపోతుంది. అలాంటిది ఒళ్ళంతా పుళ్ళు. వట్టి కారం అయితే గాలికి ఎగిరిపోతుందేమో అని ఉప్పు కలిపిన కారం, అది కూడా జల్లితే సరిగా అంటదేమోనని పూతగా అద్దాలట. పుళ్ళకు ఉప్పు కారములు పూతగా అద్దిన గోలగోల అవదుట మేలు మేలగున్ అన్నారు. మేలు అవ్వదు, అవుతుందంటున్నారు కాబట్టి సమస్య. అప్పుడు మేము ఏం చెప్పామంటే, పల్లెర మందు పెట్టినది వంటకము లలితాంగి అందు పచ్చళ్ళును కూరలు రసము చక్కగా ఉండియు అత్తవల్కే. కోడలు అన్ని వంటకాలు బాగానే చేసింది, ఆయన అత్తగారు వచ్చి మాట్లాడుతోంది. ఏదో అనాలి కదా, మరి అత్తగారు కదా. అత్తగారు నిజం చెప్పినా ఆరళ్ళే అంటారు కదా అందరికి. అందుకని ముందరకాళ్ళకి బంధం వేస్తూ ఆరళ్లకు కాదు కోడల వరమ్ముగా నుండుటకై రవంత రవంత పుళ్ళకు కాదు వేపుళ్ళకు ఉప్పు కారములు పూతగా అద్దిన మేలు మేలగు. అన్ని బాగానే ఉన్నాయి కానీ వేపుళ్ళు మాత్రం కాస్త ఉప్పు కారం తక్కువ అయ్యే కోడల పిల్ల, కాస్త ఉప్పు కారం పూతగా వద్దు బాగుంటుంది అని చెప్పింది. అదిగో పుళ్ళు ఎక్కడ, పుళ్ళ మీద కారం ఎక్కడ, వేపుళ్ళు ఎక్కడ. ఇలా మారిపోతే ఒక్క అక్షరం తగిలించడమో కత్తిరించడమో చేస్తే, కత్తిరించకూడదు, ఉన్న అక్షరం లాగేటప్పటికి అవస్థ కామ పెట్టుకోవచ్చు, లేదా ఒక అక్షరం క్రొత్తగా తగిలించవచ్చు. అలా చేస్తే ఆ సమస్యలో ఉండేటువంటి వైరుధ్యం పోతుంటుంది. సరే, సమస్యలు ఎట్లా ఉంటాయి, వాటి పూర్ణలు ఎట్లా ఉంటాయి, ఇవాళ సమస్య ఎట్లా ఉంటుందో పెద్దలు తెలియజేస్తారు. ఈ పెమ్మరాజు వేణుగోపాల కృష్ణమూర్తి గారు నిజంగా వారు ధన్యజీవులు. ఎందుకంటే వారి శిష్యులు, ప్రశిష్యులు, భక్తులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేయడమే కాకుండా వారి యొక్క సాహితీ వరివస్సును లోకానికి తెలియజేయాలని కంకణం కట్టుకోవడం, వారు రాసిన పుస్తకానికి నా చేత పీఠిక రాయించాలనుకోవడం, రాసిన తర్వాత నా చేత ఆవిష్కరింపజేయాలనుకోవడం, నా చేతే సమీక్ష చేయించాలనుకోవడం, ఆ తర్వాత మళ్ళీ నా చేతనే అష్టావధానం చేయించాలనుకోవడం, వారి యొక్క సహృదయతకు నా నమోవాకాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వారి అమ్మాయి గారు, అల్లుడు గారు, ఏదో కొడుకు కోడలు ఈ తండ్రికి ఆ మామగారు అంకితం అయ్యారంటే వేరు, కానీ కూతురు అంకితం అవ్వచ్చు, కానీ అల్లుడు కూడా సహకరించాలి కదా. అలా సహకరించి అల్లుడు దొరికాడు, ఆయన నిజంగా ధన్యజీవుడు. ఏదో జామాత దశమోగ్రహ అంటారు, ఈయన అట్లాంటి వాడు కాకుండా అనుగ్రహ అన్నమాట ఈయన. కనుక చాలా వారిని ప్రధానంగా అభినందిస్తూ సమస్యను వలసిందిగా కోరుతున్నాం.